అట్లాంటి సమయంలో కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్న ప్రభుత్వ పథకాలు మనకు, అందుకే మనకు ఎలాగో మన కాన్సెప్ట్ ముందు ఈ ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చెందితే ఎట్లా అందుతున్నాయా లేదా అనేది ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టినాం. కానీ ఇక మనం రాజకీయం అనేది సెకండ్ ఇయర్ అనుకున్నాం, కానీ అందుకోసమే అది కూడా ఒక రీజన్ అయింది. ఇక తిరిగి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా స్టార్ట్ చేస్తే వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలకు. ఈరోజు రంజాన్ మొదటి రోజు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నటువంటి అందరికీ, ముస్లిం సోదరులందరికీ మొదటి రోజు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ స్టార్ట్ చేసుకుందాం. అట్లాగే మొన్న మహాశివరాత్రి కూడా వెళ్ళినాయి మన హిందూ బాంధవులందరికీ కూడా. ఆ పర్వదినాన మనం ఇక చేయలేకపోయినాం కాబట్టి శుభాకాంక్షలు గడిచిపోయినప్పటికీ కూడా అందరికి తెలుపుకుంటూ ఈ వార్తల్లోకి వెళ్తే, నాకు తెలిసి ప్రభుత్వ పథకాలలో అంతటి ఏమి ఉండవు ఇప్పుడు కూడా. ఎందుకంటే మళ్ళీ ఇక నిన్న ఒక హైలైట్ న్యూస్ ఉంది, అందరికి గుర్తున్న విషయమే. ఇక చూద్దాం, మనం యాజ్ ఈజ్గా ఎప్పుడు మాదిరిగానే వెలుగు పేపర్తో మీద పెడదాం. వెలుగు పేపర్ను ఒకసారి కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇసుక డోర్ డెలివరీకి ప్రత్యేక యాప్, TGMDC ఆధ్వర్యంలో సరఫరా, అక్రమ రవాణాకు చెక్ పెట్టండి. మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్. ఈ అక్రమ రవాణా ఊర్లో ఎక్కడైతే గతంలోనే చెప్పింది కదా మనకు 26 జనవరి ఆఫ్టర్ తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అదేంది ఎక్కడ కూడా అక్రమంగా రవాణా ఉసుకే, ఇసుక అంటే ఉసుకే అందరు గుర్తున్న సంగతి. అక్రమంగా తరలించద్దు అని చెప్పేసి ఎక్కడికక్కడ రెవెన్యూకు పోలీసు వారికి ఆర్డర్స్ ఇచ్చేసి ఉక్కుపాదంతో అణచివేయమని చెప్పిండు. ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సరే, అది ఎందుకోసం అంటే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా, మరి అవి ఎంతమందికి వస్తున్నాయో కూడా ఒకసారి ఇక ఇందులో ఉన్నాయేమో, ఈరోజు ఉన్నాయేమో చూద్దాం. కానీ మండలానికి ఒక విలేజ్ని సెలక్షన్ చేసింది కదా, అది నడుస్తూ ఉన్నది. మరి ఎన్ని కలుపుతారో ఏం కథనో. మేమైతే ఒక మండలం చూస్తా, ఇప్పుడు ముగ్గు వసూలు చేయటం, కానీ ఇంకా మండలం హెడ్ క్వార్టర్నే కంప్లీట్ కాలేదు. అదొక వార్త. సరే, దాంట్లో ఇంకోటి ఏంది, ఇక ప్రధానంగా చూడాల్సిన వార్త ఒకటి, బీసీ బిడ్డలారా గమనించుండ్రి. నేను ఇలా రీస్టార్ట్ ఆ వార్తతోనే మొదలు చేస్తున్నాను. బీసీలకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్ళు కొట్లాడితే ఆ రిజల్ట్ వచ్చినట్టుగానే అందనట్టుగానే ఇంకా అట్లనే ఉన్నది. సరే, వీళ్ళు చట్టం చేసిండ్రు, పంపుతాము పార్లమెంట్ చేయమని చెప్పేసి దాన్ని అట్లనే ఇంకా అది ఊగిసలాట మధ్యలో ఉందా, ఇంప్లిమెంటేషన్కి వచ్చిందా అనేది ప్రజలందరూ గుర్తున్న సంగతి. అట్లాగే అనుక్షణం తను పనంగా పెట్టి 10 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఎన్నో రకరకాలుగా కేసులు అన్నీ అనుభవించినటువంటి తిన్మార్ మల్లన్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్కు రీజన్ ఏంటనేది కూడా అందరికీ బహిరంగ రహస్యమే. ఏంటి, బీసీ గణన మీద, బీసీ లెక్కల మీద తను అనుక్షణం మాట్లాడిండు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన కారణం ఈ లెక్కలు చేయమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే, సంతోషం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ప్రజలు ఆరాధిస్తున్నట్టు అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రశ్నించే గొంతుకును అప్పుడు వాళ్ళు అలా కేసులు పర్యాంతం చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా అణచివేసిన విధానం చూస్తే ఇప్పుడు మరి మీరు దానికి ఇంకా మేమంతా ఒకటే అనే విధానంగా ప్రజల్లో ఒక సంకేతం పంపించేసారు. గత 10 ఏళ్లలో తిన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ఎదిరించిండు. ఆ క్రమంలోనే ఇంకొక రకరకాల యూట్యూబ్ ఛానల్స్ను బయటకు వచ్చినాయి. అప్పుడు ఒక వేదిక అయింది. ఆ వేదిక కాస్త ఆ వేదికల ద్వారా ప్రజల్లోకి వార్తలు వెళ్తే ఆ ప్రజలు ఆలోచనలో పడ్డరు. తిరిగి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇది బహిరంగ రహస్యం. అంతే, లేకపోతే మీరు అనుకున్నట్టుగా 80 సీట్లు 70 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు. కానీ ఎక్కడ ఆగింటారో, ఏ నెంబర్ కాడ ఆగింటారో అని అందరు గుర్తే. మ్యాండేట్ వచ్చింది, ఓకే, నాకు సంతోషం. బట్ ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయ వార్త అనేది ఈ రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే ఒక బీసీ బిడ్డ తన అన్ని
పనంగా పెట్టేసి అన్ని పనంగా పెట్టేసి ఏం చేసిండు, ప్రభుత్వాన్ని ఎదిరించి అంత మోటివేషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు తన బీసీ కోసం, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అనుక్షణం వివరిస్తూ ఉంటే మీరు అతన్ని ఏం చేసిండు, అదేంది బీసీ జనాభా లెక్కలను తప్పుగా చూపేసిండు. అది అతను సొంతంగా చెప్పింది కూడా కాదు, మళ్ళా మీరు ఏదైతే ప్రభుత్వం తరఫున చేసిందో ఆ లెక్కలను తీసి ప్రజలకు వివరించిండు, అది చించేసిండు. ఓకే, ఇది తప్పుందని చెప్పేసి మీరు క్రమశిక్షణ రాహిత్యం కింద నోటీసులు ఇచ్చిర్రు, పార్టీ పరంగా సస్పెన్షన్ చేసిండ్రు. ఓకే, మీకు కాంగ్రెస్ అంటేనే మహాసముద్రం, గల్లలు చింపుకొని గాంధీ భవన్ కాడ గల్లలు చింపుకొని అంగీలు చింపుకొని ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక డైరెక్ట్గా ఇప్పుడు ఏమొచ్చేసింది, బీసీల కోసం మాట్లాడమే తప్పు అయిపోయిందా అనేది ఒక విషయం వచ్చేసింది. అక్కడ బీసీల కోసం మాట్లాడమే తప్పు అయిపోయిందా అనేది ప్రతి బీసీ బిడ్డ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఎలక్షన్ రాగానే ఆ సినిమాల్లో చూపెట్టినట్టుగా ఎలక్షన్ రాగానే ఒకప్పుడు సినిమాల్లో చూస్తుంటే కావచ్చు, ఇప్పుడైతే ప్రత్యక్షంగా డైరెక్ట్గానే ఏంటి సరాసరిగానే ప్రత్యక్షంగానే పంపకాల నటి నడుస్తుంది. ఏం పంపకాల నటి అందరూ గుర్తున్న విషయమే. ఇతన్ని తీన్మార్మలన్నను మీరు బహిష్కరణ చేస్తే నష్టము ఆయనకు కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు తెలుసు, అందరికి గుర్తే. కానీ ఎవరికి నష్టం, అది పార్టీకే నష్టం, ఎగ్జాక్ట్లీ పార్టీకే నష్టం. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. రానున్న ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి రీసెంట్గానే, దాంట్లో ఎఫెక్ట్ తర్వాత. ఎందుకంటే దాంట్లో ఎట్లా కొన్ని సీట్లు అడుగుతాడన్న, అడగడం మొదలు పెట్టిండు కూడా కాబట్టి. అవును, మరి ఇంకా బీసీలు ఎప్పుడు మేలుకుంటారు అని అంటే మేలుకున్నారు ఆల్రెడీ. కరీంనగర్లో హరికృష్ణ గారి ఇప్పుడు మన ఎఫెక్ట్ పడ్డది కదా. అంటే 75 సంవత్సరాలు అయిపోతుంది, 75 years కూడా ఇంకా అత్యధిక జనాభా ఉన్నటువంటి వారు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడానికి ఏమన్నా ఏం చేస్తారు? ఒకసారి చేస్తారు, పుట్టింది ఒకసారి కదా, బతుకున్నప్పుడు ఎక్కడైనా చేయాల్సింది అనే ఉద్దేశంతోనే తన ఎప్పుడు చెప్పేవాడు, చెప్తానే ఉంటాడు. సరే, ఓకే, అది మీకు పార్టీ లైన్ దాటింది కాబట్టి మీరు చేసిండ్రు అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల లోపలికి వెళ్ళాల్సిన సంకేతాలు వేరుగా వెళ్ళినాయి. ఆటోమేటిక్గా ప్రజలందరికీ, యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆలోచన చేసే ప్రతి బీసీ క్యాండిడేట్ ఇప్పుడు ఆలోచనలో పడతారు. మరి అది దానికి ఏ విధంగా మీరు చూసుకుని చెప్పుకుంటారో అర్థమవుతుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్మలన్న సస్పెన్షన్, పిసిసి క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్న. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మనకు పెద్ద రాజకీయాల్లో మనకు అవసరం లేని విషయం అంటే అతను తెలుసు మనకు. మీరు అంటారు కదా, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓకే, రైట్. ఇది వెలుగు పేపర్లోని మాట. ఇదే మాట మీరు ఇదే పేపర్లో ఇంకొక వార్త ఎక్కడైనా ఉన్నదా లేదా మనం గమనిద్దాం. పార్టీ లైన్ దాటింది కాబట్టి మేము ఇది చేసినామని చెప్పేసి కదా, ఇంకొక వార్త ఖచ్చితంగా ఉండాలి. అది కవర్ చేయకపోతే ఇక మీరు ఈ వెలుగు పేపరు ఇక్కడ కనబడతలేదు. సరే, ఇంకో పేపర్ తీసుకుందాం, ఇంకో చూద్దాం. ఇంకో దాంట్లో ఇట్లా కూడా కాంగ్రెస్ నుంచి తీన్మార్మలన్న సస్పెన్షన్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉత్తర్వులు, పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు. ఓకే, లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు, ఓకే, మీరు సస్పెన్షన్ చేసినంత మాత్రాన తీన్మార్మలన్నకి ఎఫెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని మేము అనుకుంటున్నాం. బయట జనాన్ని కూడా అడిగితే అదే అంటుండ్రు. జనాన్ని అంటే ఉంటారు, తాను చేయబట్టే కదా ఈ రోజు ఇంత అవేర్నెస్ అనేది ఉన్నది. అది మీరు గమనించకుండా మేము సస్పెన్షన్ చేసిన మన సంకల్పం గుర్తుకుంటే అడిగేది. ఇక్కడ కవర్ అయిన వార్త ఇది సాక్షి పేపర్లో. మా జనాభాను తక్కువ చూపించారు, కులగణనపై 300 కాపు నేతలు, కాంగ్రెస్ నేత విహెచ్ ఇంట్లో భేటీ, విహెచ్ చైర్మన్ గా అఖిలపక్షాలతో కమిటీ ఏర్పాటు. కులగణనపై 300 కాపు నేతలు, కాంగ్రెస్ నేత విహెచ్ ఇంట్లో భేటీ, విహెచ్ చైర్మన్ గా అఖిలపక్షాలతో కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఏమంటుండు, మా జనాభాను తక్కువగా చూపించారు. ఏ జనాభా మరి? ఏ జనాభా అంతా? విహెచ్ ఎవరికి ఏ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు, ఏ సామాజిక వర్గము తెలదా? బీసీ బిడ్డనే కదా, బీసీ పెద్ద నాయకుడు కదా, కురువృద్ధుడు కదా, అంటే ఇంకా ఉన్నాడు పెద్ద ఆయన.
కులగణలో తమ కులం జనాభా సంఖ్యను తక్కువ చూపించారని ఈ గణనను సరిచేయాలని మున్నూరు కాపు కులానికి చెందిన అఖిలపక్ష పార్టీల నేతలు కోరారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నాయకులు శనివారం హైదరాబాద్ లో మాజీ ఎంపీ వి హనుమంతరావు అధ్యక్షతన ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కుల గణన బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వం ప్రకటన గురించి చర్చించారు. మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు పర్యటించి పైలట్ ప్రాంతాల్లో హుజూర్నగర్, కోదాడతో పాటు ఇతర నియోజకవర్గాల్లో జనాభా వివరాలు సేకరించాలని, అన్ని వివరాలను సీఎంకు అందజేయాలన్నారు. మున్నూరు కాపుల సత్తా చాటేలా రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానించారు. ఈ భేటీలో కేశవరావు, ఆది శ్రీనివాస్, వద్దిరాజు రవీంద్ర, గంగుల కమలాకర్, నేటి విద్యాసాగర్, శ్రీ విఠల్, వి ప్రకాష్, రౌతు కనకయ్య, బొంతు రామ్మోహన్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, గాలి అనిల్ కుమార్, ఆకుల లలిత, విజయ, కొనగాల మహేష్, ఇంకోళ్ళు ఎవరెవరో ఉన్నారు ఇక సత్యమల్లేశం, సర్దార్ పురుషోత్తం రావు తదితరులు పాల్గొన్నారు. ఇది వార్త. దీన్ని కంపేర్ చేసి చూద్దాం. తెలుగు పేపర్లో వచ్చిన ఇది సాక్షిలో ఉంది, వెలుగులో ఉంది, ఇంకొకటి అన్ని పేపర్లలో ఉంటుంది. తిన్మార్మలన్నను లైన్ దాటింది కాబట్టి సస్పెన్షన్ చేసినామనే సారాంశంతో ఆ వార్త అక్కడ ఉంది. మరి అదే మాదిరిగా ఇప్పుడు జనాభాను తక్కువ చేసి చూపించారని పెద్ద ఆయన మాట్లాడుతుండు. మరి వీళ్ళకు షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే అఖిలపక్షం ఏర్పాటు చేసినామంటారు. ఇది కొన్ని అస్త్రాలు ఉంటాయన్నట్టు. ఇదే రాజకీయం. అక్కడ అంటుండు కదా మరి మున్నూరు కాపు నేతలు మా జనాభా తక్కువ చేసి చూపించారు అని. ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఈ టీన్ నార్మల్ అంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని తీసి అన్ని బయటకు వివరించేస్తారు కదా, అందరూ తెలిసిపోయింది. కాబట్టి మనకు మైక్ అవుతాడు రా బాబు, వద్దు ముందే పసిగట్టిండ్రు ఎవరు ఉన్నటువంటి ఇక అనాక తప్పడం లేదు. ఇప్పుడు ఆ పార్టీ ఎవరి పార్టీ అంటున్నాం ఇక్కడ ఉన్నది. సరే, ఇక దీంతో ఇంత కంపేర్ చేసుకుంటే పెద్దగా దీనికి ప్రాధాన్యత ఇవ్వనలుసుకోలేం. సరే, ఇక తీన్మార్మల్ అన్న కాంగ్రెస్ పార్టీ బహిష్కరించదు కాదు. నేను నిన్న ఒక కమెంట్ పెట్టినాడు ఎవరు మన తొలి వెలుగు అన్న దాంట్లో నాకు విసుగొచ్చింది. ఊరికే తీన్మార్మల్ అన్న ఏం సస్పెన్షన్ అన్న నాకు అర్థం కాదు. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఉండని. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కాదన్నా, తను వేసేటట్టు తన బాట ఏందో, తన నిర్మాణం ఏం చేయాలనుకుంటుంటావు అది మనకు అవసరం. ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్లో వెళ్ళిపోతూనే ఉంటాడు. వెనక్కి తిరిగి చూసే మనిషి కాదు. చూస్తాడు, ఆలోచన చేస్తాడు. తనకు రెండు కళ్ళు కాదు, అన్ని దిక్కులు ఆలోచన చేసి చూస్తూ ఉంటాడు. అది అందరూ గుర్తున్న సంగతి, ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఈ సస్పెన్షన్ను ఇక్కడ ఈ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అని అంటే నాకు పెద్దగా అది ప్రాధాన్యత వార్త అనిపిస్తలేదు. ఎందుకోసం అని అంటే ఆయన ఆ పార్టీలు ఉంటే ఆ పార్టీకే లాభం కానీ పార్టీకి ఏం నష్టం కాదు. పార్టీలకు వెళ్ళిపోతే పార్టీకి నష్టం కానీ ఆయనకు నష్టం కాదు. అది గుర్తుంచుకుంటే, అది గుర్తు తిరిగి ఉంటే మాత్రం ఈ పని చేసేవారు కాదేమో అని మాకు అనిపిస్తుంది. ఇది చూద్దాం. ఇప్పుడు బీసీలు ఏం ఆషామాషిగా లేరు. బీసీలు కనుక ఈ విషయంలో ఆలోచన చేయకపోవడం కాదు, ఆలోచన చేస్తున్నారు. బీసీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎంత ఉవ్వేతన ఎగిసిపడి 30 ఏళ్ళు కృష్ణన్న ఆధ్వర్యంలో జరిగి వర్గీకరణ సాధ్యం చేసిండు తన. అదే మాదిరిగా ముందస్తుని పసిగట్టేసి ఏదైనా ఆలోచన చేసి అడుగేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. బీసీలారా, బీసీ ఉద్యమకారులారా, బీసీ సంఘాలారా, తనకు అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తన ఒంటరిగానే కొట్లాట మొదలుపెట్టిన వ్యక్తి అండగా నిలబడకపోతే ఇప్పుడు అతని వెనుక పెద్ద సైన్యమే ఉంటుంది. అంత పెద్ద ఆషామాషి విషయం కాదు. ఓకే, దాని పెద్ద ఆయన మరి రాజకీయ పార్టీ ప్రకటిస్తాడా? ఆల్రెడీ ఒకసారి జైల్లోకి వచ్చినప్పుడే ప్రకటించింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడా మరి ఏంది అని. కానీ కంపల్సరీ ఒక బీసీ రాజకీయ పార్టీ అవసరం ఉన్నది. బీసీ రాజకీయ పార్టీ అని అంటే ఏంది? చాలా మంది అనుకుంటారు ఏంది బీసీ రాజకీయ పార్టీ అంటే, బీసీ ఆధ్వర్యంలో బీసీ నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ఒక రాజకీయ పార్టీ అవసరం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కలిస్తేనే మనకు 2029లో అధికారంలో ఖచ్చితంగా రాబోతాం. ఘంటాపథంగా చెప్తుండ్రు కదా మొన్నటి లెక్కల ప్రకారం.
అందుకే బీసీ రాజకీయ పార్టీ అని అంటే బీసీ నాయకుడి ఒక ఆధ్వర్యంలో ఏర్పడి, ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్నది, కాంగ్రెస్ ఎవరిదో అందరికి తెలుసు. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ రాష్ట్రానికి వస్తే రెడ్ల పార్టీ అనొచ్చు, దీన్ని రెడ్ల పార్టీ అనొచ్చు. ఇప్పుడు నేను లెక్క, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచే మొదలు పెడదాం. సరే, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి ఎవరు, అక్కడి నుంచి వద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెండవది కోమరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకోటి వీళ్ళిద్దరు ముగ్గురు అయిందా, నాలుగవది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అటుపోతే ఖమ్మం పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఐదుగురు అయిందా. ఇట్లా లెక్క తీస్తా పోతే ఇప్పుడున్నట్టు దాంట్లో ఎన్ని వెళ్తారో మనకు తెలిసిన విషయం. అందుకోసమే దీన్ని ఎట్టుపోయిన రెడ్ల పార్టీ అనొచ్చు. ఇక బీజేపీ ఉన్నది. బీజేపీ ఇదేవరి పార్టీ, ఇది కూడా ఉత్తర భారతదేశంలో ఏర్పడేటువంటిది, వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి. కాకపోతే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి రెడ్ల నాయకత్వం ఉన్నది, గతం నుంచే ఉన్నది. బీజేపీ ఎవరి నాయకత్వంలో ఉన్నది తెలియదా? కేంద్రంలో, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నా కానీ ఏంది ఇంతే. కాంగ్రెస్లో కూడా అంతే, ఇంతే. ఆడ చెప్పింది చేయాలా, బీజేపీలో అక్కడ చెప్తుంది ఇక్కడ జరగాల, అంతే. ఇక్కడ బండి సంజయ్ అన్న కనుక ఉన్నవాడితే, బండి సంజయ్ అన్న బీజేపీ పార్టీ అధ్యక్షునిగా అదే మాదిరిగా ఉండబడితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేటి గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే. ఇక టీడీపీ, సరే టీడీపీ ఏంది, మన ఇది బీఆర్ఎస్. ఇక ఇంకో మన రాష్ట్రమంతటా భూముల సర్వే చేయాలని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా. ఎందుకంటే ఆ గట్టు పంచాయతీ ఇలా గట్ల పంచాయతీ, పొలాల కాడ, మన చేన్ల కాడ, బోర్ల కాడ, ఇవన్నీ గట్టు పంచాయతీ వెళ్ళాలంటే భూముల సర్వే చేస్తే వెళ్తుంది. మరి చేస్తామని అంటుంటారు. గట్టు పంచాయతీ శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం. 6 నెలల టైం, 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంచనా. సర్వే కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు త్వరలో టెండర్లు. ఖాళీగా ఉన్న సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు పోస్టుల భర్తీ. ఇది ముందు చేయి ఉంటారు. ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు అవి చేంజ్ కావడం లేదు. భూములు నా పేరు మీద ఇంకొని పేరు అవి అయితే పోతే అదొకటి. ఈ గేట్ల పంచాయతీ మొత్తానికి ఆ ధరణిని గంగలో వేసినామంటారు కదా, సంతోషమే. ఇదేంది, ఈ భూముల సర్వే చేస్తామంటుంటారు. ఇది మస్ట్ అండ్ షుడ్, చాలా అవసరం. ఇది చాలా అంటే చాలా అవసరం. ఇది ఒక్కొక్కళ్ళు సర్వేర్లకు డబ్బులు కట్టి చేసుకున్న పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా మీరే చేసి దానికి గతంలో ఇచ్చేది ఒకటి భూభారత సర్వే అని చెప్పేసి, ఆ మాదిరిగా మీరు పాస్బుక్లకు డయాగ్రామ్ ఇస్తే చాలా, అదేంటి ఆ భూమి ఎంత ఉన్నది, ఎన్ని గుంటలు ఉన్నది అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. సరిపోతుంది అంటే ఆ పంచాయతీలు దిగుతాయా ఇంకెన్ని ఉన్నాయి అవి. ఇగో ఆ 8 మంది ఇక లేరు. ఎస్ఎల్బిసి టనెల్ లో ఉన్నటువంటి వాళ్ళు, అది ముందస్తుగానే అందరు గుర్తున్న సంగతే. కాకపోతే దాన్ని ప్రజల లోపలికి ఒకటేసారి తీసుకుపోతే ఆగమగమైతుందని చెప్పేసి భయపడేసి దాన్ని ఆపిండ్రు. ఇన్ని రోజులు వారి మానవ ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. ఇక లేరు అని చెప్పేసి ఈ రోజు ప్రకటన వచ్చింది. అందులో చిక్కున్నోళ్ళు, ఎస్ఎల్బిసి టనెల్లో చిక్కున్నోళ్ళు మరణించినట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. ఓకే, సంతోషం. అది ఇక మీ మానవ ప్రయత్నం చేయాల్సిందే, చేసిండ్రు, లేరు అని చెప్పేసి ప్రకటించారు. పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు. తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు డబ్బులు, పొలం కూడా ఇవ్వకుండా మోసం. మహబూబాబాద్ జిల్లా రాజోలలో ఘటన. ఫిర్యాదు చేసిన కూతురు. కిడ్నీ అమ్ముకోవాల్సిన బతికే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు చూసినాం పేపర్లలో, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నదంటే ఇక ఏం. మరి ఆ వైద్యం ఉన్నది, ఎక్కడ అందుతున్నట్టు మరి వైద్యం? కార్పొరేట్ వైద్యం స్థాయిలో, ప్రభుత్వ హాస్పిటళ్ళు, జిల్లాకో మెడికల్ కాలేజ్ గతం ప్రభుత్వంలో అయితే మరి వాటిల్లో అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నారు. అవన్నీ పరికరాలు లేవు, సరైన ఫ్యాకల్టీ లేదు అని చెప్పేసి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది జిల్లాలో సరిగా స్టాఫ్ లేదు అని చెప్పేసి అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. మరి ప్రభుత్వం
కార్పొరేట్ స్థాయిలో ఇస్తామని అన్నారు కదా, మరి ఎక్కడ కనబడుతుందో కిడ్నీ అమ్ముకున్నాడంట. పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ ఇస్తామని అంటే ఇచ్చిండు. పెళ్లి బిడ్డ కూతురో లేకపోతే ఏ ఒకటి ఉండుంటుంది, ఆయన ఇచ్చుకున్నాడు. ఇచ్చి మీ అమ్మ అది కూడా డబ్బులు కూడా వెళ్ళారంట, మోసం చేసాడు డబ్బు ఆశ చూపి. నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, అదే ఐటీఐలు ఉన్నాయి కదా, గతంలో ఐటీఐ కాలేజీలు ఉండే కదా, ఆ ఐటీఐ కాలేజీలకు ఇప్పుడు ఏం చేస్తారంట, జిల్లాకు ఒకటి ఉంటుండే గతంలో, ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి, గతంలోనే పెరిగినాయి జిల్లాలు, కానీ వాటి ఐటీ ప్లేస్లని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పేసి ఐటీఐలు అని చెప్పేసి ఏటీసీలు, వాటిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తారంట. అది కూడా ప్రభుత్వాన్ని, మరి ప్రభుత్వానికి చేస్తారో ప్రైవేట్ చేస్తారో ఏర్పాటు చేసిన తర్వాత తెలుస్తుంది. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్. ఐటీఐలు లేని చోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి. అయితే ఐటీఐలు లేని చోటనేమో ఏటీసీలు ఏర్పాటు చేయాలి, ఉన్నవిటనేమో ఏటీసీలు అప్గ్రేడ్ చేయాలంట. అవసరమైన నిధులు వెంటనే అందిస్తామని వెళ్ళాడు. సంతోషం. ఎందుకోసం అంటే కొంచెం టెక్నికల్ సైడ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి పిల్లలు, అంటే ఉన్నత చదువులు చదువుకోలేని పిల్లల కోసం. మీరు బడ్జెట్ అంటారా, నెక్స్ట్ బడ్జెట్లో ఎంత ఉంటుందో విద్యకు, కానీ విద్యా వైద్యం అది పూర్తిగా నిజంగా మాలాంటి వాళ్ళకు కూడా పోతే హాస్పిటల్కి పోతే బాధ అనిపిస్తుంది. నీరా కేసును గీతా పారిశ్రామిక కార్పొరేషన్ అప్పగిస్తాం, ఎవరు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చెప్తుండ్రు. ఉన్నాయి కదా, గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి నీరా కేసులు అవి కార్పొరేషన్కి ఇస్తారంట. గీత కార్మికులారా, ఇది సంతోషించదగ్గ విషయమా ఏందా? మరి ఒకసారి ఆలోచన చేయండి మీరు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి. ఎవరు? కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు మన బిగ్నూర్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజీ సందర్శించారు కదా. మరి నిన్న కూడా ఇక్కడ సారు ఇక్కడ మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్లో 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు బిగ్నూర్ రెసిడెన్షియల్ స్కూల్లో బోర్డుపై రాయిస్తున్న కలెక్టర్. వాట్ ఏ వండర్ఫుల్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఒక కలెక్టర్ గారు అట్లా చేస్తే పిల్లలకు ఒక అరే మనం కూడా చదవాలి, ఏదో చేయాలి, ఏదో కావాలి అన్నొకటి బలంగా నడకపోతే పరీక్షలు అనేది భయం అనేది ఉండదు. ఒక ఉన్నతాధికారి, జిల్లా మ్యాజిస్ట్రేటు, ఐఏఎస్ కలెక్టర్గా అయినటువంటి ఆశీష్ సంగ్వాన్ గారు నిజంగా అభినందించదగ్గ సార్ను. అభినందించిన విషయం ఇది. మొన్న గమనిస్తున్నా, ఒక 1 వీక్ నుంచి గమనిస్తున్నాం. సార్ విజిటింగ్ అప్పటి నుంచే ఉంటాడు, కానీ ఇంకా ఎక్కువ చేసింది. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, పిల్లలు మోటివేషన్ చేయడం ఎట్లా ఏంటి అనేది. వాళ్ళు మొన్న రెసిడెన్షియల్ కాలేజీలో అయితే వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళడం, కాలేజ్కి స్కూల్ హాస్టల్ ఉంది కదా బిక్నూరులో, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు గడపడం, భోంచేయడం, అక్కడ నిద్రపోవడం, ఉదయం లేచి మన యోగా క్లాసులు కూడా వాళ్ళతో పాటు యోగా చేయడం జరిగింది సార్. అలాగే వాళ్ళతో పాటు పిల్లలను క్వశ్చన్స్ అడిగి బోర్డు మీద రాయించి రెస్పాండ్ అయిన విధానం చూస్తే నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఈ విధంగా కొన్ని వారు తోచిన విధంగా కార్యక్రమాలు చేస్తే మాత్రం, ఈ విధంగా చేస్తే మాత్రం పిల్లల ఎగ్జామ్స్ అనే భయం అనేది పోతుంది. ఆటోమేటిక్గా వెళ్తారు, ఆలోచన మోటివేట్, అదొక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. 10th ఇంటర్ స్టూడెంట్స్ పై కలెక్టర్ స్పెషల్ ఫోకస్. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. నిజంగా వాట్సాప్ సార్, మీరు ఈ రెసిడెన్షియల్స్ కాకుండా హాస్టల్స్ కూడా ఉంటాయి, సాంఘిక సంక్షేమ హాస్టల్స్. అక్కడ కూడా మీరు ఒక్కసారి 2 సార్లు దృష్టి పెడితే ప్రతి ఒక్క వార్డును కూడా సిస్టమ్కి వచ్చేస్తారు. ఒక్కసారి మా రిక్వెస్ట్, మా ఛానల్ తరఫున, బేసిక్స్ మన వెలుగు తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూడా విజిట్ చేయాల్సిన అవసరం ఉన్నది సార్. ఒక్కసారి వాటిపై కూడా దృష్టి పెట్టండి సార్. శిథిలమైన స్లాబ్ కిందే చదువులంట, ఇక్కడనే ఉన్నది. కష్టతరంగా తరగతుల నిర్వహణ. ఎక్కడది? అసంపూర్తి స్లాబ్ కిందనే క్లాస్ నిర్వహణ. ఇక్కడ కామారెడ్డి జిల్లానే.
శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ ను సగం కూల్చివేసి 3 ఏళ్ల కింద మన ఊరు మనబడి కింద కొత్త క్లాస్ రూమ్ నిర్మాణం చేపట్టారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారు. అటు కొత్త బిల్డింగ్ మరో పనులు పూర్తి కాకపోవడం, ఇటు శిథిలమైన 4 గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి మండలం చిన్నమాలారెడ్డి గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ దశాబ్దాల క్రితం నిర్మించింది. గత ప్రభుత్వం 2022లో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో 50 లక్షల కొత్తగా క్లాస్ రూములు నిర్మాణం పనులు పూర్తి చేశారు. కొత్తగా క్లాస్ రూమ్ నిర్మాణం పనులు పూర్తి కాదు పనులు షురూ చేశారు. పాత బిల్డింగ్ సగం కూల్చి వేసి 2.5 ఏళ్ల క్రితం నూతన గదుల నిర్మాణం చేపట్టారు. స్లాబ్ల వేసి వదిలేశారు. పనులకు సంబంధించి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మిగతా పనులు ఆపేశారు. ప్రస్తుతం పాత బిల్డింగ్ లో 4 గదులు ఉన్నాయి. ఇవి కూడా పైకప్పు వెచ్చులూడటం పగుళ్లు వచ్చాయి. 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 103 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 4 గదుల్లో 5 క్లాసులు, ఆఫీస్ రూమ్, హెచ్ఎం రూమ్, స్టాఫ్ రూమ్ కొనసాగుతున్నాయి. కింద చూద్దాం ఇది ఒకసారి. వరండా కూడా కాదు, వాటి స్లాబ్ కిందనే క్లాస్ రూమ్. మరి ఏం చేస్తున్నావు? కాంట్రాక్టర్లకు బిల్లులు పోతున్నాయని అంటారు. మరి ఆయనకి ఎందుకు రాలేదు మనకు మధ్యలో? సరే, కాంట్రాక్టర్ ఎవరైనా తొందరగా పూర్తి చేసి, ఎలాగో ఇయర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి, ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ పిల్లలకు అట్లాంటి పరిస్థితి నెక్స్ట్ వచ్చే ఇయర్ కన్నా అకాడమీ ఇయర్ వరకులన్నా ఇప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎవరో కాంట్రాక్టర్ చేద్దాం, ఎవరో ఏ కాంట్రాక్టర్ కానీ బిల్స్ నువ్వు తీసుకొని తొందరగా ఆ పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తే ఆ దుస్థితి నుంచి పిల్లల నుంచి బయటపడి భార్య మోసానికి బలి. డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి. వరంగల్లో గత నెల 20న ప్రియులతో కలిసి హత్యాయత్నం. ఇట్లాంటి వార్తలు చూడాలన్నా కానీ దరిద్రం అనిపిస్తుంది. సో ఇక రాష్ట్రం అంతటా భూముల సర్వే అన్నాం కదా, అది కొంచెం చూసి వదిలేద్దాం. ఓకే, రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే నిర్వహించాలని 2018 నాటి సీఎం కేసీఆర్ భావించారు. ప్రాథమికంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, కుర్కగూడ, చింతపల్లిగూడ, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ను ఎంచుకున్నారు. మూడు జాగాలలో సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఉపయోగించి ఈ గ్రామాల్లో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వే నివేదిక ద్వారా రైతు బంధు సాయం అందించాలనుకున్నారు. కానీ తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే సాధ్యం కావాలని అధికారులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గారు. వాళ్ళు స్పష్టం చేసిరా, మీరు అద్దనుకున్నారో మాకు ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కనుక ఈ ప్రకటన ప్రకారం సర్వే చేసి కొత్త పాస్బుక్ లీవ్ ఉంటుంది. ఆ పాత పాస్బుక్లలో గతంలో ఇచ్చినటువంటి ఆ పాస్బుక్లలో చాలా అవకతవకలు ఉన్నాయి. మీరు ఈ భూముల మీద కనుక దృష్టి పెట్టి చేసి మన పొంగులేటి సీనన్న గారు మీరు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా పనిచేస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. కాబట్టి మీకేమి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ పాస్బుక్ల మార్పిడి కూడా చేపట్టుండ్రు. లేదు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పాస్బుక్లే మీరు ఇంప్లిమెంట్ చేసి దాంట్లోనే ఆర్ఓఆర్ వ్యవస్థ తీసుకొస్తారు కదా, దాంట్లోనే మళ్ళీ పాత రికార్డ్ అని చెప్పేసి ప్రజలకు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మీ మీద కూడా మీ ప్రభుత్వం మీద కూడా అపోహలు అనేటివి ఉంటాయి. దానికి బలి కావాలి. 2029లో
రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిన అవసరం లేదు. దయచేసి వీఆర్ రిక్వెస్ట్ అబౌట్ ద ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇది చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు.